ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక విద్యార్థి జీవితంలో చాలా కీలకమైన ఒక దశ. ఎందుకంటే చిన్న పిల్లవాడి నుంచి యవ్వనం దాటుకుంటూ ఒక అడల్ట్ గా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్లే ఆ 2 సంవత్సరాలు చాలా కీలకం. చాలా డైనమిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 5-6 ఏళ్లుగా అందరికీ నోట్లో నానుతున్న పేరేది అంటే శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు. మనతో పాటు వి హావ్ ద ఫౌండర్ అండ్ చైర్పర్సన్ శ్రీమతి లింగమనేని ప్రమీల గారు. ప్రమీల మ్యామ్, నమస్కారం అండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అందులో ఎంపీసీ బైపీసీ అనగానే చాలా స్ట్రెస్ తో కూడిన పని. సో మీరు డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఎలా అనుకున్నారు? కాన్సన్ట్రేషన్ తో వినాలి. ఎవరు వింటున్నారో నేను అబ్జర్వ్ చేసుకునేదాన్ని, ఎవరు వినలేకపోతున్నారో అబ్జర్వ్ చేసుకుని ఆ స్టూడెంట్నే లేపి బిఫోర్ 1 minute లేదా 1 second నేనేం టీచ్ చేసేదాన్నో ఆ స్టూడెంట్ని అడిగేదాన్ని. 440 వస్తే నీకు ఈసీ ఇక్కడ వస్తుంది, 550 వస్తే ఇంత వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అది దృష్టిలో పెట్టుకుంటే అర్జునుడు బాణం వేసినట్టు అది కొంచెం బానే ఉంటుంది. కానీ నాతో పాటు లక్షల మంది రాస్తున్నారు అనగానే భయం వేసేస్తుంది. ఆ స్ట్రెస్ ని దూరం చేయడానికి మీరు మెంటల్ గా ఎలా ప్రిపేర్ చేస్తారు? అసలు నాకు ఈ మార్క్ రావాలి అని కాకుండా నాకు టీచర్ ఈ కాన్సెప్ట్ చెప్పారు, ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న దాంట్లో నేను తప్పు చేయకుండా ఎగ్జామ్ రాయాలి. అంటే ప్రతి పేరెంట్ పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వాళ్ళని ప్రాపర్ ప్లేస్ లో ప్లేస్ చేయాలి అనే దానికి వాళ్ళు 10 గంటలు కష్టపడాల్సిన పేరెంట్ 15 hours అయినా కష్టపడి కొంత ఎర్న్ చేసి పిల్లలకు ఒక మంచి అసెట్స్ ను లేదా ఇంకో రూపంలోనో ఇవ్వాలని అనుకుంటున్నారు. అందరూ ఈ బెంట్ ఆఫ్ మైండ్ అంటూ అంటారు కదా, అది ఉంటుందా మ్యామ్ యాక్చువల్లీ, లేకపోతే ఎనీబడీ కెన్ స్టడీ ఎనీథింగ్ అని నమ్ముతారా? నేనైతే మేడం స్టూడెంట్ కనుక ఫీల్ అయితే ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్ మైండ్ సెట్, అదొక్కటే అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు. స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఫీల్ అయితే తప్ప వాళ్ళు జేఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా నీట్ అయినా క్రాక్ చేయలేరు. స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వనంత వరకు అది ఎవరు చెప్పారు అనేది కాదు, అది ఖచ్చితంగా స్టూడెంట్ మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక విద్యార్థి జీవితంలో చాలా కీలకమైన ఒక దశ. ఎందుకంటే చిన్న పిల్లవాడి నుంచి యవ్వనం దాటుకుంటూ ఒక అడల్ట్ గా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్లే ఆ 2 సంవత్సరాలు చాలా కీలకం. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉంటే గానీ రేపు ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం. ఇప్పుడున్న చాలా డైనమిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 5-6 ఏళ్లుగా అందరికీ నోట్లో నానుతున్న పేరేది అంటే శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు. ఇప్పుడున్న ఇతరత్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పోలిస్తే హాలిస్టిక్ డెవలప్మెంట్ తో పాటు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి కరెక్ట్ డైరెక్షన్ ఇస్తూ ప్రాక్టికల్ సక్సెస్ ఏమిటో కూడా చూపిస్తూ అద్భుతమైన రిజల్ట్స్ తో ముందుకెళ్లిన ఈ శ్రీ వశిష్ఠ వారి ఐడియాలజీ ఏంటి, ఫిలాసఫీ ఏంటి, అసలు ఎందుకు ఒక ఇన్స్టిట్యూషన్ ఇలాగా స్థాపించాల్సి వచ్చింది? మనతో పాటు వి హావ్ ద ఫౌండర్ అండ్ చైర్పర్సన్ శ్రీమతి లింగమనేని ప్రమీల గారు. ప్రమీల మ్యామ్, నమస్కారం అండి. నమస్తే. సో కెమిస్ట్రీ లెక్చరర్ గారికి గుడ్ మార్నింగ్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను మేడం. ఎస్, మిమ్మల్ని చూస్తే ఒక భరోసా ఇచ్చే టీచర్ ఎదురుకుండా కూర్చున్నట్టు కనిపిస్తోంది. అఫ్ కోర్స్ నేను విద్యార్థిని కాను, కానీ బేసికల్ గా టీచింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు మేడం స్టూడెంట్స్ టీచ్ చేసేటప్పుడు బోర్డు మీద తిరిగి మనం క్లాస్ ఎప్పుడైతే టీచ్ చేస్తూ ఉంటామో ఆ క్రమంలో ఏ స్టూడెంట్ ప్రాపర్ గా క్లాస్ వింటున్నాడు, ఏ స్టూడెంట్ వినడం లేదు, సో వినని స్టూడెంట్ ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసుకుంటూ నేను ఈ స్టేజ్ కి వచ్చాను. కాబట్టి డ్యూరింగ్ టీచింగ్ లేదా డ్యూరింగ్ ఎగ్జామినేషన్ లేదా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ ని మైండ్ సెట్ తో పాటు స్టూడెంట్ ఉన్న పొజిషన్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నాం శ్రీ వశిష్ఠలో. అది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఐ థింక్ మీరు స్థాపించి ఒక 5-6 సంవత్సరాలే అయింది కదా మ్యామ్? ఎస్ మ్యామ్. ఈ 5-6 సంవత్సరాల్లో నేను విన్నది ఏంటంటే మీకు చాలా ఎక్కువ సంఖ్యలో వేల మంది స్టూడెంట్స్ స్వచ్ఛందంగా వచ్చి చేరారని చెప్పి. ఇంత నీట్ గ్యాప్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు మ్యామ్. సో మీ యూఎస్పీ ఏమిటి మ్యామ్? బేసికల్ గా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను మేడం, యాజ్ ఎ టీచర్ నేను ఒక కెమిస్ట్రీ టీచర్ గా ఎంటర్ అయినప్పుడు నా సబ్జెక్ట్ లో నా స్టూడెంట్ టాప్ ఉండాలి. అవును, అది నా ఇంటెన్షన్. ఆ ప్రాసెస్ లో ఏ స్టూడెంట్ అయితే క్లాస్ రూమ్ లో కొంచెం ప్రాపర్ గా వినడం లేదో, కాన్సన్ట్రేషన్ పే చేయడం లేదో, ఎక్కడైతే మార్క్స్ కొంచెం లూజ్ అవుతున్నారనే ఫీలింగ్ డెవలప్ అవుతుందో డ్యూరింగ్ ద క్లాస్ ఓన్లీ ఆ స్టూడెంట్స్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇన్ బిట్వీన్ క్లాస్ టీచింగ్ అవర్స్ లో కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ అలర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లే క్రమంలో స్టూడెంట్ చాలా అంటే చాలా బాగా నా సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అవ్వడం. ఆఫ్టర్ సమ్ గ్యాప్ అంటే 1 or 2 years కంప్లీట్ అయిన తర్వాత అగైన్ అడ్మిన్ లోకి ఎంటర్ అవ్వడం యాజ్ ఏ టీచర్ గా, అట్ ద సేమ్ టైం ఒక బ్రాంచ్ ప్రిన్సిపల్ గా ఎంటర్ అయినప్పుడు నేను ఎలా అయితే నా సబ్జెక్ట్ లో స్టూడెంట్స్ ని ట్రైన్
జాయిన్ చేస్తూ తీసుకుని వెళ్ళాను. సేమ్ ప్రాసెస్ లో రిమైనింగ్ ఫ్యాకల్టీ ఆల్సో, అంటే సబ్జెక్ట్ లెక్చరర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ స్టూడెంట్స్ ని మార్క్స్ ని దృష్టిలో పెట్టుకుని కోప్పడకుండా స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేసి పిలుచుకుని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఎక్కడ లూజ్ అవుతున్నారు, ఎందుకు లాస్ అవుతున్నారు అంటే అక్కడ రీజన్ ఉండొచ్చు. చదవకుండా అని నేను చెప్పను, బికాస్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఒకే క్లాస్ లో ఉంటారు. 30 or 40 or 50 మెంబర్స్ ఇన్ క్లాస్. ఒక టీచర్ 50 మెంబర్స్ కి ఈక్వల్ గానే టీచ్ చేస్తారు. బట్ వెరీ ఫ్యూ మెంబర్స్ అక్కడ ఏంటి అంటే బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఫ్యూ మెంబర్స్ ఇన్ బిట్వీన్ కొంచెం మోడరేట్ గా, అంటే వన్ టైం చదివితే కానీ అర్థం కాని పిల్లలు, కొంతమంది స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ లేకుండా క్లాస్ లో కూర్చుంటారు. అలాంటి ప్రాసెస్ లో స్టూడెంట్స్ ని ఎలా అయితే మనం గైడ్ చేస్తామో స్టూడెంట్, బట్ బేసికల్ గా కాన్సన్ట్రేషన్ ని బేస్ చేసుకుని ఎలా అయితే వెళ్తామో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రమీల మ్యామ్, యాక్చువల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి చాలా ఉండగా శ్రీ వశిష్ఠ గ్రూప్ని స్టార్ట్ చేయాలని మీ సంకల్పం ఎందుకు కలిగింది అసలు? అంటే బేసికల్గా మేడం ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. అంటే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి చాలామంది ఓల్డెన్ డేస్లో అయితే ఆ స్టేజ్ నుంచి డెవలప్ అవుతూ డ్యూరింగ్ స్టడీ వాళ్ళ క్యాపబిలిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ కెరీర్ పరంగా డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళిన లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చాలా చూశాను చిన్నప్పటి నుంచి. సో దట్ మా టీచర్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ నువ్వు చేయగలవు అని ఒక పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ చేస్తూ ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ అయినా కూడా అదే పాజిటివ్ డైరెక్షన్లో ముందుకు తీసుకువెళ్ళాలి. సో డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ ఎన్నో స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసాం అండ్ చూసాం కూడా. ఆ పర్టికులర్ మూమెంట్లో టీచింగ్ స్టాఫ్ కానీ ఎస్పెషల్లీ కాలేజ్ ఫీల్డ్లో కొద్దిమంది స్టాఫ్ జాబ్ లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి. సో అది కాదు అంటే నేను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదేమో అనే దాంట్లో సో ఓన్గా ఎస్టాబ్లిష్ చేద్దామనే థాట్ అనేది 2021లో ఆఫ్టర్ కోవిడ్ నేను రియలైజ్ అయ్యాను. అనుకోకుండా నాతో పాటు కొద్దిమంది స్టాఫ్ సో చాలా స్ట్రాంగ్గా, అంటే నాకున్న ఈ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నాతో వర్క్ చేస్తూ డెడికేటెడ్గా వర్క్ చేసే టీంని నేను సెలెక్ట్ చేసుకోవడం. సో వాళ్ళు కూడా డే 1 ఇట్ సెల్ఫ్ టైం చూసుకోకుండా పని చేయడం. సో ఇది బేసికల్గా ఏంటి అంటే మేడం, కెరీర్లో డెవలప్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరమైనా ఏ ఫీల్డ్ అయినా హార్డ్ వర్క్ చేయవలసిందే తప్పకుండా. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్ నాకు తెలిసి వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టిల్ వాళ్ళ కెరీర్ ఎండ్ అయ్యేంత వరకు కూడా లాంగ్ అవర్స్, ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేటర్స్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ టు నైట్ ఫోన్ కాల్స్కి అవైలబుల్గా స్టాఫ్ ఉండాలి. సో అలాంటి సిస్టమ్ నుంచే నేను డెవలప్ అయ్యాను, నో డౌట్. టీచింగ్ కమ్యూనిటీ మార్నింగ్ 8 నుంచి 5:30 వరకు క్లాసెస్ ఉంటూ ఆఫ్టర్ దట్ స్టడీ అవర్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, క్లాస్ ప్రిపరేషన్స్ కానీ, ఇలా ఎప్పుడూ అనకూడదు 10 to 15 hours పర్ డే వర్క్ చేయడం అనేది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో నా కొలీగ్స్ ద్వారా కానీ, నా చుట్టూతో ఉన్న సరౌండింగ్స్ని కానీ నేను చూడడం జరిగింది. సో అలాంటి స్టాఫ్ ఎవరైతే అలా డెడికేటెడ్గా వర్క్ చేశారో, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ రిజల్ట్ వైపు పాజిటివ్గా మూవ్ చేశారో అలాంటి స్టాఫ్ని నేను మొదటగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఆ స్టాఫ్ నుంచే చైన్ ప్రాసెస్లో ఫర్దర్గా నెక్స్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టాఫ్ని కూడా రిక్రూట్ చేశాను. సో ఫస్ట్ ఇనీషియల్ పాయింట్ ఏంటి అంటే నేను ఎలా వర్క్ చేస్తానో నా టీంని కూడా నేను అలా సెలెక్ట్ చేసుకోవడం, అలా వర్క్ చేయించుకోవడం, ఎండింగ్ రిజల్ట్ అనేది అల్టిమేట్గా చాలా అంటే చాలా బాగుండడానికి అవకాశం ఉంది. సో మీరు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టే ముందు బేస్డ్ ఆన్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ టీచర్ మ్యామ్, విద్యార్థులకి ఏంటి అవసరం, నేను ఇంకా అదనంగా ఏమి ఇవ్వచ్చు అని అనుకున్నప్పుడు మీరు, బికాస్ చాలామంది విద్యార్థుల్లో అపోహలు ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అందులో ఎంపీసీ బైపీసీ అనగానే చాలా స్ట్రెస్తో కూడిన పని. సో మీరు డిఫరెంట్గా చేద్దాం అనుకున్నప్పుడు ఎలా అనుకున్నారు మ్యామ్? అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేడం, ఒక టీచర్గా నేనున్నప్పుడు నా క్లాస్లో స్టూడెంట్స్ అందరు అలర్ట్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్తో వినాలి. ఎవరు వింటున్నారో నేను అబ్జర్వ్ చేసుకునేదాన్ని, ఎవరు వినలేకపోతున్నారో అబ్జర్వ్ చేసుకుని ఆ స్టూడెంట్నే లేపి బిఫోర్ 1 minute లేదా 1 second నేనేం టీచ్ చేసేదాన్నో ఆ స్టూడెంట్ని అడిగేదాన్ని. సో ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ మేడం క్వశ్చన్ అడుగుతారు అనే దానికైనా క్లాస్లో అలర్ట్గా ఉండేవారు. ఆఫ్టర్ దట్ కమింగ్ టు మార్క్స్, జనరల్గా ఎనీ స్టూడెంట్
వాళ్ళ పర్ఫార్మెన్స్ని మనం ఎలా చెక్ చేసుకుంటామంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనే చెప్తాం ఎవరమైనా. అవును. అక్కడ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకునేదాన్ని. సో ఎవరైతే నాకున్న ఆ క్లాస్లో బాటమ్ లేయర్లో ఉంటారో ప్రతిరోజు ప్రతి క్లాస్లోనూ ఆ స్టూడెంట్ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసేదాన్ని. బిఫోర్ డే క్లాస్ నేనేం టీచ్ చేశాను, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్నది ఎంతవరకు వాళ్ళు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, అంటే గుర్తుపెట్టుకుని చెప్పగలుగుతున్నారు. అలా ఆ ప్రాసెస్లో స్టూడెంట్ని గైడ్ చేసే క్రమంలో ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ నా సబ్జెక్ట్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పోలిస్తే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు. సో డ్యూరింగ్ దట్ పీరియడ్ సో కొంతమంది వెల్ విషర్స్ నా వర్కింగ్ స్టైల్ నచ్చి కానీ ఇంకోటి కానీ నన్ను అడ్మిన్లోకి ప్రమోట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నేను ఇనీషియల్గా ప్రిన్సిపల్గానే లాంగ్ ఇయర్స్ మోర్ దాన్ 10 years వర్క్ చేశాను ప్రిన్సిపల్గా. మీ బాధ్యతలు ఎలా మారుతాయి? ఎందుకంటే హార్డ్ కోర్ ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా అక్కడ మీ ఫోకస్డ్ ఏరియా ఉంటుంది. అడ్మిన్గా మీ బాధ్యతలు ఏంటి మేడం? ఎలా అయితే ఇప్పుడు నేను సబ్జెక్ట్ పరంగా నేను నా సబ్జెక్ట్ అని ఫీల్ అయ్యాను, ఆఫ్టర్ దట్ నా టార్గెట్ మారిపోయింది. అంటే నా క్యాంపస్లో ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో నేను చేసిన మొదటి ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి సబ్జెక్టు టీచర్ కూడా చాలా చక్కగా టీచ్ చేస్తారు. ఆ టీచ్ చేసిన కాన్సెప్ట్ ప్రతి స్టూడెంట్ రన్నింగ్ నోట్స్ రాస్తున్నారా లేదా, ఆ రన్నింగ్ నోట్స్ టెక్స్ట్ బుక్ని రీడ్ చేసుకుని కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మెటీరియల్లో ఉన్న సమ్స్ని ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయో ఎక్సర్సైజెస్లో అవన్నీ స్టూడెంట్ ఇండివిజువల్గా చేయగలుగుతున్నారా లేదా అనే చెకింగ్ మెకానిజం. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ డ్యూరింగ్ స్టడీ అవర్స్ కాన్సన్ట్రేషన్తో మెటీరియల్ని వర్క్ చేయడం, ఆ వర్క్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ అంటే స్టూడెంట్ మేబీ ఎగ్జామినేషన్ హాల్లో టైం సరిపోక మార్క్స్ తగ్గాయా, అదర్వైజ్ స్టూడెంట్ క్వశ్చన్ని ప్రాపర్గా చదువుకోలేకపోయాడా, లేదా కాన్సెప్టే సరిగా రాలేదా, వీటిల్లో ఏదో ఒక రీజన్ ఉండి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైం సరిపోలేదు అనుకుందాం, స్టూడెంట్ కాన్సెప్ట్ వచ్చు కానీ టైం సరిపోలే ఎగ్జామినేషన్ హాల్లో. దానికి నేను ఎలా స్టూడెంట్ని మోటివేట్ చేసేదాన్ని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఒక సిస్టమాటిక్ వేలో టైం టేబుల్ని ఫ్రేమ్ చేసుకుని అకార్డింగ్ టు దట్ టైం టేబుల్ ఆ సబ్జెక్ట్ని చదవాలి, వర్క్ చేయాలి. ఆ వర్కింగ్ అవర్స్ కూడా ఇన్ టైం ఆ సబ్జెక్ట్కి ఎంత టైం అయితే అలాట్ చేశారో ఆ ఇన్ టైంలో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా జరుగుతుందా లేదా అనే చెకింగ్ మెకానిజం పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ చేస్తూ ఎండింగ్కి వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఎగ్జామ్ ఉంది స్టూడెంట్కి, సో ఫ్రైడే ఖచ్చితంగా ఆ వర్క్ చేసిన కాన్సెప్ట్ని రికలెక్షన్ చేసుకోవాలి. అంటే రివిజన్ లేకుండా కనుక స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినట్లయితే రికలెక్షన్కి టైం ఎక్కువ పడుతుంది. ఆ పట్టడం వలన ఎగ్జామినేషన్ హాల్లో టైం అనేది సఫిషియెంట్గా సరిపోదు. ఇలా స్టూడెంట్ని గైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్టే క్లారిటీ లేదు అనుకున్నట్లయితే, సో కాన్సెప్ట్ క్లారిటీ ఎలా వస్తుంది అంటే క్లాస్లో టీచింగ్ స్టాఫ్ టీచ్ చేసేటప్పుడు అలర్ట్గా ఉండకపోవడం, అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా డీవియేట్ అవ్వడం, లేదా వన్ డే రాకపోవడం క్లాస్కి. రీజన్స్ ఏదైనా కావచ్చు, హెల్త్ ఇష్యూ కూడా కావచ్చు. అలాంటప్పుడు స్టూడెంట్ ఏ కాన్సెప్ట్నైతే ప్రాపర్గా నాకు అర్థం కాలేదని ఫీల్ అవుతాడో భయపడకుండా చక్కగా ఆ కాన్సెప్ట్ని వన్ టైం చదువుకోవాలి, వన్ టైం టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలి. ఆఫ్టర్ దట్ నేను ఇంకొక పాయింట్ సజెస్ట్ చేసేదాన్ని, అదేంటి అంటే కో స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేదాన్ని. సో దట్ అక్కడ టీచర్ అంటే స్టూడెంట్ టీచర్ రోల్ ప్లే చేస్తాడు. సో వాట్ యు టీచ్ బెస్ట్ యు విల్ లెర్న్ ఇమిడియట్లీ. ఎస్, అది అలా స్టూడెంట్ ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చేది. చాలా అంటే మీకు చాలా ఐ థింక్ క్షుణ్ణంగా ఏ స్టూడెంట్కి ఓటమి రాదు, ఒకవేళ వచ్చినా కూడా దానికి కారణం ఉందని వెతికే మనస్తత్వంతోనే మీరు మూవ్ అవుతారు. కానీ మ్యామ్ అంత వాల్యూమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంతమంది మీద దృష్టి పెట్టడం సాధ్యం అవుతుందా? ఎస్ మేడం, అంటే నేను స్టార్టింగ్ ఏం చెప్పాను, యాజ్ ఎ లెక్చరర్గా నా సబ్జెక్ట్, ఆఫ్టర్ దట్ యాజ్ ఎ ప్రిన్సిపల్, అంటే ఆల్ ద టీచింగ్ ఫ్యాకల్టీని లేదా అక్కడున్న అసోసియేట్స్ని స్టూడెంట్స్ని మోటివేట్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళడం. ప్రజెంట్ నేను చేస్తున్నది అదే. అంటే నా నెక్స్ట్ పొజిషన్స్లో ఉన్న అడ్మిన్ టీమ్తో కానీ టీచింగ్ ఫ్యాకల్టీతో కానీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కమ్యూనిటీతో కానీ ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోవడం.
Right. ఎస్పెషల్ నేను ఎలాగైతే స్టూడెంట్స్ని మోటివేట్ చేసుకున్నానో లేదా నా బ్రాంచ్ బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి అన్న అంబిషన్తో టీచింగ్ అండ్ అడ్మిన్ టీమ్ని ఎలా డైరెక్ట్ చేసుకున్నానో సేమ్ టెంపో ఎట్ ప్రజెంట్ నా దగ్గరున్న డీన్స్ కానీ లేదా ఏజిఎమ్స్ కానీ లేదా జిఎం కానీ అకాడమిక్ డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరిని ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ స్టూడెంట్ లెవెల్కి గ్రౌండ్కి వెళ్తుందా లేదా అనే క్రాస్ వెరిఫికేషన్ కానీ వెళ్ళే ప్రాసెస్లో ఏదైనా హడ్డిల్స్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ ప్రిన్సిపల్స్తో నేను మాట్లాడడం కానీ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్న క్రమంలో నేను ఏది చెయ్యాలనుకున్నానో ఏది చేశానో అది ఈజీగా నా స్టాఫ్ ద్వారా చేయించగలుగుతున్నాను. సో మీకు అయితే మోడల్ క్లియర్గా మీకు అర్థమైంది కాబట్టి యాజ్ అ టీచర్, యాజ్ అ అడ్మిన్ ఇన్ఛార్జ్ అండ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఇప్పుడు అదే రెప్లికేట్ చేస్తూ మీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ బ్రాంచ్ అయినా సరే అదే సిస్టమ్స్ ఫాలో అయ్యేలాగా మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు మ్యామ్. అసలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక విద్యార్థి కోణం నుంచి ఆలోచిస్తే వాట్ ఈస్ ల్యాకింగ్ రైట్ నౌ అని అనిపిస్తోంది మీకు? మేడం, యాక్చువల్గా స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది టర్నింగ్ పాయింట్ మనందరికీ తెలుసు. అవును. అంటే అప్ టు 10th క్లాస్ స్టూడెంట్ చక్కగా జాలీగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ తోటి, అవును. సో వాళ్ళు కొంత టైం స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ అదర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ డెవలప్ అవుతూ వస్తారు. బట్ ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్స్పోజర్ అనేది స్కూలింగ్లో చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ 1.5 year ఎంపీసీ స్టూడెంట్స్ అయితే 1.5 yearలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ని ఆల్ ఇండియా లెవెల్లో మనకి కాంపిటీషన్కి అప్రోచ్ అవుతారు. అలాగే బైపీసీ అయితే నీట్ పరంగా లేదా ఎంపీసీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎంసెట్ కానీ ఇలా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఆ కాంపిటీషన్ని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అంటే ఒక టార్గెట్, నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను పలానా చోట అడ్వాన్స్డ్లో కానీ లేదా జేఈ అడ్వాన్స్డ్లో కానీ మెయిన్స్లో కానీ లేదా బైపీసీ పరంగా నీట్లో కానీ ఒక మంచి ర్యాంక్ తెచ్చుకుని ఒక మంచి ప్లేస్లో నేను లొకేట్ అవ్వాలి అన్న అంబిషన్తో స్టూడెంట్ లోపలికి రావడం జరుగుతుంది. మేబీ వాళ్ళ పేరెంట్స్ గైడ్లైన్స్ కానీ లేదా వాళ్ళ స్కూలింగ్లో ఉన్న టీచర్స్ గైడ్లైన్స్ కానీ నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్తే నీ ఫ్యూచర్ బాగుంటుందన్న ఆలోచన కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ లేదా నైబర్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఇన్స్పైర్ అయ్యి సో పలానా వాళ్ళ కజిన్ లేదా వాళ్ళ అబ్బాయి చాలా బాగా చేశాడు, డెవలప్ అయ్యాడు, సో అలాంటి స్టూడెంట్ని ఒకసారి ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్పి పేరెంట్స్ సజెస్ట్ చేసినప్పుడు కానీ స్టూడెంట్ కొంతమంది పాజిటివ్గా ఫీల్ అవుతారు, అలా వెళ్ళాలి అనే అప్రోచ్ కూడా ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డే 1 ఇట్ సెల్ఫ్ రైట్ ఏదైతే షెడ్యూల్ని ఫ్రేమ్ చేస్తున్నామో ఆ షెడ్యూల్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి. టీచర్ ఏదైతే టీచ్ చేస్తున్నారో వితౌట్ ఎనీ హెసిటేషన్ చాలా పర్ఫెక్ట్గా టీచర్ ఆ రోజు క్లాస్లో ఏం చెప్పారు, రన్నింగ్ నోట్స్ రాస్తున్నామా లేదా, డీవియేషన్ కాకుండా ఉండడానికి ఆఫ్టర్ ద టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తున్నారా లేదా, కాన్సెప్ట్ అంతా రికలెక్ట్ చేసుకుంటున్నామా, అది గుర్తున్న తర్వాత మెటీరియల్లో ఉన్న సమ్స్ని ప్రాక్టీస్ చేయడం. సో ఆబ్జెక్టివ్ పరంగా కూడా ఎప్పుడైతే స్టూడెంట్ కాన్సెప్ట్ని అనలిటికల్గా అప్రోచ్ అవుతూ ఉంటాడో ఆటోమేటిక్గా కాన్సెప్ట్ ఎక్కడైనా క్లారిటీ లేకపోయినా స్టూడెంట్కి తెలిసిపోతుంది. ఆ తెలిసిన టైంలో చక్కగా టీచర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. ఇది నాకు రాలేదు, ఇది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆర్ అదర్వైజ్ నేను ఇలా అనుకున్నాను, దీని కరెక్ట్ ఏంటి అనేది ఎప్పుడైతే ప్రతి స్టూడెంట్ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ స్ట్రాంగ్గా చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో అలాంటి స్టూడెంట్స్ గన్ షాట్గా బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకోగలుగుతారు. మ్యామ్, ఇప్పుడు అందరికీ ఒకటే వాతావరణంలో మీరు మోల్డ్ చేస్తారు క్లాస్ రూమ్లో, అందరూ అదే మీరు చెప్పినట్టు డౌట్లు అడగడం, క్లారిఫై చేసుకోవడం, కాన్సెప్చువల్ పట్టు రావడం అన్నీ చేస్తారు. ర్యాంకులు కొంతమందికి వస్తాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మ్యామ్? ఏ డిఫరెన్స్ వల్ల కొంతమందికి ర్యాంకులు వచ్చి మిగతా వాళ్ళు సక్సెస్ఫుల్ అయినా అంత ర్యాంకులు రావు? అంటే ర్యాంక్ అనేది ఏంటి అంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్గా అంటే ఎలా ఉండాలి, స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్ అనుకుంటే నేను ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి అనే అంబిషన్ నాకు కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లాస్లో ఒక 40 చిల్డ్రన్ ఉన్నారు. ఈ 40లో నా పొజిషన్ ఏంటి, రేపు ఒక 10 lakh స్టూడెంట్స్ కనుక ఉంటే నా పొజిషన్ ఎలా మల్టిపుల్ అవుతుంది. సో ఇది చెక్ చేసుకోవాలి. ఎస్, అంటే ప్రతి ఎగ్జామ్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఇది ఇంటర్నల్ ఎగ్జామే కదా, మన కాలేజ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తున్నారు అని కాకుండా ఆ ఎగ్జామ్ లో నువ్వు నేర్చుకున్నది ఎంతవరకు నువ్వు కరెక్ట్ గా అప్రోచ్ అవుతున్నావు, ఏ సబ్జెక్ట్ లో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, ఏ కాన్సెప్ట్ లో
పర్ఫెక్ట్ ఉన్నావు, ఎక్కడ వీక్గా ఉన్నావు అనేది స్టూడెంట్ ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇంటర్నల్ మార్క్స్ గురించి వరి అవ్వకుండా ఏ క్వశ్చన్ ని కరెక్ట్ చేశాడు, ఎస్ తెలిసి కరెక్ట్ చేస్తే ఓకే, తెలియకుండా బై మిస్టేక్ అక్కడ ఫ్లూక్ గా పెట్టిన దాంట్లో కూడా కరెక్ట్ అయిన క్షణం అయితే అది మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ కాన్సెప్టే రాలేదు, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ ఆ కాన్సెప్ట్ మీద తరోగా ప్రిపేర్ అవ్వాలి. పాసిబిలిటీ ఉన్న చోట టీచర్ దగ్గరికి వెళ్లి కూర్చుని నేర్చుకోవాలి. ఆర్ అదర్వైజ్ కో స్టూడెంట్ కొంచెం వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఇది నేను ఇలా అనుకున్నాను ఏంటి అని డిస్కస్ చేయగలగాలి. ఈ అప్రోచ్ ఎప్పుడైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో స్టూడెంట్ నేర్చుకుంటాడో ఆటోమేటిక్ గా ఫైనల్ ఎగ్జామ్స్ లో నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది ఏదైనా కూడా అదే రేషియోలో ముందుకు వెళ్తాడు. సో ఎవ్రీ ఎగ్జామ్ ని సీరియస్ గా తీసుకోవడం, ఎవ్రీ క్వశ్చన్ ని ప్రాపర్ గా నేర్చుకుని ముందుకు వెళ్ళడం, బిఫోర్ ఎగ్జామ్ కానీ డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయినా. సో ఎగ్జామ్ అయిపోయిందని క్వశ్చన్ పేపర్ ని పక్కన పడేయకుండా ఏది రాలేదో దాని మీద వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రమీల మ్యామ్, మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, ఒక రేంజ్ ఉంటాయి. 440 వస్తే నీకు ఈసీ ఇక్కడ వస్తుంది, 550 వస్తే ఇంత వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అది దృష్టిలో పెట్టుకుంటే అర్జునుడు బాణం వేసినట్టు అది కొంచెం బానే ఉంటుంది. కానీ నాతో పాటు లక్షల మంది రాస్తున్నారు అనగానే భయం వేసేస్తుంది. ఆ స్ట్రెస్ ని దూరం చేయడానికి మీరు మెంటల్ గా ఎలా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే సజెషన్ ఇస్తాను మేడం స్టూడెంట్స్ కి, అసలు నాకు ఈ మార్క్ రావాలి అని కాకుండా నాకు టీచర్ ఈ కాన్సెప్ట్ చెప్పారు, ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న దాంట్లో నేను తప్పు చేయకుండా ఎగ్జామ్ రాయాలి, అంతే ఉండాలి. ఇదే మెయిన్ మేడం. అంతే తప్ప నాకు ఇంటర్నల్ గా 400 వచ్చాయి, నా టార్గెట్ 500, ఈ 100 ఎలా అని కాకుండా అసలు నువ్వు నీ ప్రిపరేషన్ ఏంటి, నువ్వు ఏ లెవెల్లో ప్రిపేర్ అయ్యావు, టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్ 100% తరో అయితే నువ్వు 100% రీచ్ అవుతావు. బట్ ఇక్కడ కాంపిటీషన్ లో విత్ ఇన్ 3 hours టైమ్ లో ఎయిదర్ జేఈ మెయిన్స్ అయినా నీట్ అయినా ఇన్ టైమ్ లో మనం ప్రాపర్ గా ఆన్సర్ చేయాలి అంటే ఫాస్ట్నెస్ రావాలి, అంటే ఫాస్ట్ రికలెక్షన్ జరగాలి. అది జరగాలి అంటే మోర్ ప్రాక్టీస్ అవసరం. అంటే ఓవరాల్ గా ప్రతి ఏ రోజుకి ఆ రోజు సిలబస్ లో ఎగ్జామినేషన్ కావచ్చు, వీక్లీ ఎగ్జామినేషన్ కానీ, క్యుములేటివ్ కానీ, మంత్లీ కానీ, ఆర్ ఓవరాల్ గా కానీ ఎగ్జామ్స్ ఏంటి అని కాకుండా నేను నేర్చుకున్న దాంట్లో నాకేది కరెక్ట్ గా ఉంది, వచ్చు, ఏది రాలేదు, ఆ రాని దాని మీద మనం ఫోకస్డ్ గా వర్క్ చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి స్టూడెంట్ అయినా నేషనల్ వైడ్ ది బెస్ట్ రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మీకు తక్కువ టైంలోనే గొప్ప రిజల్ట్స్ వచ్చిన మాట తెలుసా మ్యామ్? అది మాట్లాడే లోపు మీ టీచింగ్ మెథడాలజీలో మీ అవర్స్ ఆఫ్ ఆపరేషన్ కావచ్చు, పిల్లలకి ఆట విడుపు కొంత రిసెర్చ్ టైం ఇవ్వడం, హాబీ టైం ఇవ్వడం, ఇవి కావచ్చు. మీ ఆనెస్ట్ ఆలోచనలు ఏంటి మ్యామ్ వీటిపై? ఎందుకంటే అందరు గగ్గోలు పెట్టేది ఆ 2 ఏళ్ళు పిల్లలు నలిగిపోతున్నారని చెప్పి, ఎంపీసీ బైపీసీ పిల్లలు. వాట్ డిడ్ యూ ఫీల్ వెన్ యూ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ స్ట్రాంగ్ గా నేను ఒక టార్గెట్ తో వచ్చాను, నా ఫ్యూచర్ ఆఫ్టర్ 10 years నా కెరీర్లో నేను ఇలా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను, ఇంత ఎర్న్ చేయాలనుకుంటున్నాను, పర్సనల్గా నాకు కానీ నా పేరెంట్స్కి కానీ నా ఫ్యామిలీకి కానీ నేను సపోర్ట్గా ఉండాలి అనే అంబిషన్ ఉంటూ ఒక మంచి సర్కిల్, అంటే నాతో పాటు నాకు ఒక మంచి సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ ప్రాసెస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టూడెంట్ ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏది తెలుసో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వెళ్ళాలి తప్ప ఇంటర్నల్గా ఈ మార్క్స్ రాలేదనో లేకపోతే టీచర్ ఏదో కోపడ్డారనో పేరెంట్ మార్క్స్ గురించి అడిగారనో కాకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కమింగ్ టు శ్రీ వశిష్ఠ, ఇక్కడ శ్రీ వశిష్ఠకి సంబంధించి లేదా ఇంటర్మీడియట్ కాలేజ్లో ఏ టీచర్ అయినా కూడా మెజారిటీ టీచర్స్ 99% ఆఫ్ టీచర్స్ డెడికేటెడ్గా వర్క్ చేసే టీం ఉంటారు. ఆ వర్క్ చేసే టీం దగ్గర స్టూడెంట్ ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీగా సబ్జెక్ట్ని డిస్కస్ చేయగలిగేలాగా ఉండాలి తప్ప వేరే రకంగా ఆ టీచర్ ఏదో నన్ను కోపడ్డారంటే నేను ఇష్టం లేదనో కాదు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏ టీచర్కి కూడా మీరంటే ఇష్టం లేకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ టార్గెట్ ఒకటే. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, సో నా సబ్జెక్ట్లో నా స్టూడెంట్ ముందుండాలి, లేదా ఓవరాల్గా నా క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్లో ముందుండాలి అన్న అంబిషనే ఆ టీచర్కి కానీ ఆ అడ్మినిస్ట్రేటర్ కానీ ఉంటుంది. సో గైడ్ లైన్స్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి తప్ప నెగిటివ్గా తీసుకోవద్దు. ఏ పేరెంట్ అయినా మిమ్మల్ని గైడ్ చేసేది ఒకటే, నా కూతురు లేదా కొడుకు మంచి పొజిషన్లో ఉండాలి, మాకన్నా బెటర్ పొజిషన్లో ఉండాలి అంటే ఒకటే అంబిషన్, అది మీరు ఫీల్ అవ్వాలి. అది ఎలా అంటే మీరు నేర్చుకున్న మీ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని చాలా చక్కగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది.
శ్రీ వశిష్ఠలో మ్యామ్ చాలా మీరు అద్భుతంగా ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి బెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మీరు, మీ అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇతర మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే చాలా కాలంగా ఉన్నవి అని చెప్పడం నా మెయిన్ స్ట్రీమ్ అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కాదు ఒక చాలా స్ట్రిక్ట్ రెజిమెంట్లో ఉంటారు అని ఆందోళన పడే పేరెంట్స్ ఉన్నారు కదా మ్యామ్. సో ఇక్కడ మీరు అవన్నీ రాకుండా అట్ ద సేమ్ టైం మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి విద్యార్థుల్ని పేరెంట్స్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు మ్యామ్? ఇక్కడ మేడం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఓల్డ్ జనరేషన్స్. సో ఎనీ నెగటివ్ ఒక స్టూడెంట్లో చూసినప్పుడు ఈవెన్ మై సెల్ఫ్, సో మా టీచరు కోప్పడ్డము లేదా మా పేరెంట్స్ నన్ను తిట్టడము ఇలా గైడ్ చేసినప్పుడు వెంటనే రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను అని ఫీల్ అయ్యి కరెక్ట్ డెసిషన్కి వెళ్ళేవాళ్ళం. బట్ నవేడేస్ అంటే ప్రతి పేరెంట్ పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు, వాళ్ళని ప్రాపర్ ప్లేస్లో ప్లేస్ చేయాలి అనే దానికి వాళ్ళు 10 గంటలు కష్టపడాల్సిన పేరెంట్ 15 అవర్స్ అయినా కష్టపడి కొంత ఎర్న్ చేసి పిల్లలకు ఒక మంచి అసెట్స్ను లేదా ఇంకో రూపంలోనో ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్ గనక ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకుని చక్కగా అమ్మా నువ్వు చేయగలవు పాజిటివ్ డైరెక్షన్లో టీచర్ కానీ అడ్మిన్ కానీ పేరెంట్ కానీ ఎవ్వరూ కోప్పడద్దండి పిల్లల్ని. అంటే నెగటివ్ డైరెక్షన్లో ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో స్టూడెంట్ సైకాలజీ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అలా కాకుండా దగ్గరికి తీసుకుని ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో మనం తెలుసుకోగలిగి ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా గనక వాళ్ళని గైడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పికప్ అవుతారనేది నా పర్సనల్ ఫీలింగ్. చాలా బాగా చెప్పారు మ్యామ్, చాలా చాలా మంచి ఆల్సో యాజ్ అ పేరెంట్గా కూడా చెప్పారు మీరు. సో పిల్లలకి మీరు చూపించే వాగ్దానము కలో ఏమిటి మ్యామ్ వెన్ దే జాయిన్? బికాజ్ వచ్చినప్పుడు తెలిసి తెలియని వయసులో ఏదో వచ్చి జాయిన్ అయిపోతారు, ఎంపీసీ తీసుకోమన్నారు బైపీసీ అని. వాట్ ఈస్ ద డ్రీమ్ యూ ప్రామిస్ టు దెమ్? అంటే ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఒకటే మేడం, వాళ్ళ అంబిషన్ వాళ్ళు అనుకోవాలని అంటే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో అది రీచ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి. అది చెప్పేస్తారు. ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఒక ఇప్పుడు నేను మై సెల్ఫ్ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో దాదాపు ఇంట్లో చేసే వర్క్ కానీ కాలేజ్లో చేసే వర్క్ కానీ ఆల్మోస్ట్ మార్నింగ్ 6-7కి స్టార్ట్ చేస్తే నైట్ 10-11 అవుతుంది. అంటే అంత లాంగ్ అవర్స్ వర్క్ చేసే క్రమంలో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ సెక్టార్లో ఉన్న మెజారిటీ సిన్సియర్గా వర్క్ చేసే టీమ్ అలా వాళ్ళు ఆ ఏజ్లో చేసినప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ ఒక్క 2 ఇయర్స్ కష్టపడలేరా? అంతే కదా అని నేను గైడ్ చేస్తూ ఉంటా. అంటే ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు మోరల్గా అంటే వాళ్ళ గురించి వాళ్ళు పాజిటివ్గా థింక్ చేస్తూ వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని అక్కడ ప్లేస్ చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఆఫ్టర్ దట్ కెరీర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి కూడా అదే డైరెక్షన్లో అంత హార్డ్ వర్క్ చేయగలిగితే నార్మల్ స్టూడెంట్ కూడా అంటే అక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు, ఎంత మార్క్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చారు అనేది కాదు. లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చాలా చూశాను మేడం. బిఫోర్ 10th అంటే డ్యూరింగ్ 10th కావచ్చు లేదా స్కూలింగ్లో కావచ్చు ఒక యావరేజ్ మార్క్ తెచ్చుకునే స్టూడెంట్ ఇంటర్మీడియట్లో రియలైజ్ అయ్యి అది పేరెంట్స్ వలన కానీ టీచర్స్ వలన కానీ పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ సో చాలా చక్కగా డెవలప్ అవుతూ ఈ రోజున క్రోర్స్ ఆఫ్ రూపీస్ శాలరీస్ ఎర్న్ చేస్తున్న స్టూడెంట్స్ నాకున్న లైవ్ ఎగ్జాంపుల్స్. నేను నా స్టూడెంట్స్కి గైడ్ చేసేది కూడా అదే. సో ఎక్స్ అనే స్టూడెంట్ ఇలా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేము అని స్టూడెంట్ ఎవరికి వాళ్ళు ఫీల్ అయితే ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతారనేది నా ఫీలింగ్. అఫ్ కోర్స్ మ్యామ్, మీరు ఇంత ఎక్స్పీరియన్స్తో రిజల్ట్ ఓరియంటెడ్ ఎట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్తో మాట్లాడుతున్నారు కాబట్టి మీ రిజల్ట్స్ ఇన్ ద లాస్ట్ 5-6 ఇయర్స్ చాలా గొప్పగా ఉన్నాయని విన్నాం. ఎలా ఉన్నాయి మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, నేను డే 1 ఇట్ సెల్ఫ్ శ్రీ వశిష్ఠాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అంటే టాప్ ర్యాంక్ ఇస్తేనే శ్రీ వశిష్ఠ నిలబడుతుందని నేను ఫీల్ అవ్వలేదు మేడం. అవ్వలేదు. అవును. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఎవరైతే శ్రీ వశిష్ఠాన్ని ట్రస్ట్ చేసి నన్ను నమ్మి నా టీంని నమ్మి శ్రీ వశిష్ఠాన్ని చూస్ చేసుకున్నారో స్టూడెంట్ అండ్ పేరెంట్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరి సాటిస్ఫాక్షనే నా టార్గెట్. అంటే వాళ్ళు ఏదైతే గోల్తో నా దగ్గరకు వచ్చారో A to Z అంటే డే 1 నుంచి డే ఎండ్ వరకు వాళ్ళని గైడ్ చేస్తూ ప్రాపర్గా మూవ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ రిజల్ట్ని ఒక పబ్లిష్ చేసుకోగలిగేలాగా నేను నా స్టూడెంట్ని ముందుకు తీసుకువెళ్తూ వచ్చాను. సో దాని వల్లనే
ప్రతి స్టూడెంట్ అంటే వశిష్ఠ నుంచి బయటికి వెళ్ళిన మెజారిటీ స్టూడెంట్స్ బ్రాండ్ అంబాసిడర్స్గా పేరెంట్స్ కమ్యూనిటీ కానీ స్టూడెంట్ కమ్యూనిటీ కానీ నాకు నా టీంకి శ్రీ వశిష్ఠకి చాలా బాగా హెల్ప్ చేశారు. దాని వలనే సాధ్యమైంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్ ఇండియా లెవెల్లో నేను ఒక టాప్ 10 ఇచ్చాననో టాప్ 100 ఇచ్చాననో కేటగిరీలో ఇచ్చాననో కాకుండా నా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయితే నేను ఇంతమంది స్టూడెంట్స్ని జేఈ అడ్వాన్స్డ్లో ప్లేస్ చేయగలిగాను, జేఈ మెయిన్స్ పరంగా ప్లేస్ చేయగలిగాను, నీట్ పరంగా ప్లేస్ చేయగలిగాను, ఆర్ అదర్వైజ్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో బెస్ట్ ఫ్రీ సీట్ తెచ్చుకునేలాగా మోటివేట్ చేయగలిగాను. ఇలా నేను తీసుకువెళ్తూ ఉన్న క్రమంలో నా సక్సెస్ రేట్ నా పరంగా 100% మేడం. అంటే బయటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అండ్ పేరెంట్ కమ్యూనిటీ ఫీడ్బ్యాక్నే నా ఫీడ్బ్యాక్గా నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతోంది. సో బహుశా ఈ కారణంతో మీకు తక్కువ కాలంలోనే చాలా బ్రాంచెస్లో చాలా స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి చేరారు మీ దగ్గర. అవును, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా. బట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మ్యామ్ వాట్ ఈస్ యువర్ నార్మల్, అంటే అందరికీ టెన్షన్ ఉంటుంది. అందులో ఇంత ప్రామిస్తో మీరు అన్నీ వదిలిపెట్టి ఒక మంచిగా వెళ్తున్న వేరే కెరియర్ని వదిలిపెట్టి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్టార్ట్ చేశారు. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది మ్యామ్? ఎంసెట్ కావచ్చు, అది టెన్షన్ అనేది ఉండదు మేడం. ఎందుకంటే మన మీద మనకున్న కాన్ఫిడెన్స్, అది అంటే మనం బాగా వర్క్ చేసాము, స్టూడెంట్స్తో వర్క్ చేయించాము అనే ఫీడ్బ్యాకే నేను కానీ నా టీం కానీ ఫీల్ అవుతాం తప్ప అరే రిజల్ట్ వస్తుంది ఏమైపోతుందో, మనకి జేఈ అడ్వాన్స్డ్లో బెస్ట్ ర్యాంక్ ఏమొస్తుందో అని కాకుండా ఎంతమంది స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తున్నానన్న టార్గెట్ ఉన్నప్పుడు టెన్షన్ అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మేడం. అది ఐపీ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా ఎంసెట్, లేదా నీట్ పరంగా, లేదా జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్ పరంగా కావచ్చు. టెన్షన్ అయితే నేను కానీ టీం కానీ స్టూడెంట్స్ కానీ ఫీల్ అవ్వరు. ఇది ఇంటిగ్రేటెడ్ కరిక్యులంలో మీరు ఏ మెయిన్ ఎంట్రన్సెస్కి అనుగుణంగా మీ కరిక్యులంని మోల్డ్ చేశారు మీరు? ఒకటి అందరికీ తెలిసిందే ఐఐటి చాలా కామన్గా అందరూ అటెంప్ట్ చేసేది ఇంజనీరింగ్లో. ఇంకా మ్యామ్ జేఈ అడ్వాన్స్డ్తో పాటు మేడం జనరల్గా స్టూడెంట్ ఇంటర్నల్గా జూనియర్ ఇంటర్ పార్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ని నేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఆఫ్టర్ దట్ స్టూడెంట్ ఎంపీసీ అయితే కనుక జనవరిలో జరిగే ఫేజ్ 1 రిజల్ట్స్లో క్వాలిఫైయింగ్ మార్క్ని బేస్ చేసుకుని కొద్దిమంది స్టూడెంట్స్ అడ్వాన్స్డ్కి, కొద్దిమంది స్టూడెంట్స్ మెయిన్స్ ఫేజ్ 2కి, కొద్దిమంది స్టూడెంట్స్ ఎంసెట్, ఇలా 3 కేటగిరీస్గా డివిజన్ చేయడం జరుగుతుంది. ఒక క్లాస్లో ఒక 40 చిల్డ్రన్ ఉన్నా కూడా ఆ 40లో కూడా సాగ్రిగేషన్ చేసి ఎవరికి ఏ ప్రోగ్రామ్కి సూట్ అవుతారో చూసి అలాంటి ప్రోగ్రామ్కే మనం స్టూడెంట్స్ని మౌల్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి 100% స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు మేడం. కమింగ్ టు బైపీసీ పాయింట్ ఆఫ్ వ్యూ, బైపీసీకి మెయిన్గా నేను చూసేది, సో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ రెగ్యులర్ కరికులం టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్ కాన్సెప్ట్ని నేర్చుకుంటూ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి వర్డ్ని చదువుకుని గుర్తుపెట్టుకుని కాన్సెప్ట్ మీద క్లారిటీ తీసుకున్న తర్వాత మోర్ రివిజన్స్, అంటే మోర్ రికలెక్షన్ జరగాలి. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి వర్డ్ని చూడగానే పిల్లలకి గుర్తు రాగలిగేలాగా, ఎస్పెషల్లీ థియరిటికల్ పార్ట్, అది బయాలజీ కానీ కెమిస్ట్రీలో సమ్ పార్ట్ కానీ వెళ్ళేలాగా స్టూడెంట్కి షెడ్యూల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో దాని ప్లేస్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ, ఓరల్ డ్రిల్లింగ్ కానీ, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ వాళ్ళ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకునే దగ్గర కానీ స్టూడెంట్ మూవ్ అవుతారు కాబట్టి చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. సో నీట్లో కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కదా మ్యామ్? నీట్లో సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను మేడం, నా సక్సెస్కి మెయిన్ ఇనీషియల్గా బైపీసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2010లో నేను ఒక కాలేజ్లో వర్క్ చేసినప్పుడు ఎంపీసీలో నా స్టూడెంట్స్ టాప్ ఉన్నారు. సో అక్కడున్న మేనేజ్మెంట్ దానికి చాలా అప్రిషియేట్ చేసి నాకు ఒక 100 చిల్డ్రన్ని బైపీసీ కూడా అటాచ్ చేయడం జరిగింది. సో అది ఛాలెంజింగ్ పాయింట్. ఆ ఇయర్ నాకు అటాచ్ చేసింది దసరా డ్యూరింగ్ అక్టోబర్ మంత్లో అటాచ్ చేశారు. అప్పటి నుంచి స్టూడెంట్ని రివిజన్ ప్రోగ్రాంలో తీసుకుని వెళ్తూ గైడ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ తీసుకువెళ్ళిన క్రమంలో ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ వాళ్ళ ఫేస్ని చూసి నేను వాళ్ళని గెస్ చేయగలిగేదాన్ని, అంటే అంతగా నేను వాళ్ళని అబ్జర్వ్ చేసేదాన్ని. ఆ ప్రాసెస్లో స్టూడెంట్ మోటివేట్ అయ్యి అవుట్ ఆఫ్ 100 74 మెంబర్స్ గాట్ ఎంబీబీఎస్ సీట్స్ మేడం. ఎక్సలెంట్ అండి. సో అప్పుడు నాతో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ కూడా టిల్ నాతో ట్రావెల్ చేస్తున్నారు. సో ఇది గ్రేట్ థింగ్. చాలా మీకు అంటే వాళ్ళు సెటిల్ అవ్వడం చూస్తే మీకు ఎంత తృప్తిగా, మీ కళ్ళలో ఆనందం కనిపించిపోతుంది. అవును.
అవును మేడం. అంటే ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మేడం, మన ఓన్ చిల్డ్రన్ అయితే మనం ఎలా అయితే వాళ్ళని ఒక మంచి ప్లేస్ లో పెట్టాలని అనుకుంటామో, నేను కూడా నా కాలేజ్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ ని అలా పేరెంట్ అనుకున్న లొకేషన్ లో లేదా స్టూడెంట్ వాళ్ళు అనుకున్న లొకేషన్ లో ప్లేస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ వెళ్లే క్రమంలో స్టూడెంట్ కి ఏది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా 100% నేను ప్రొవైడ్ చేయాలని అనుకుంటాను. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మ్యామ్, ఇప్పుడు శ్రీ వశిష్ఠలో చదువుతున్న పిల్లలందరికీ ప్రమీళ మ్యామ్ ఉన్నారు. ప్రమీళ మ్యామ్ చదువుతున్నప్పుడు మీకు ఎవరున్నారు మ్యామ్? ఇలా సో మోల్డ్ నిజంగా చెప్పాలి అంటే మేబీ నాకు తెలిసి అప్పుడు ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ అలా ఏమి ఉండేది కాదు. మా మదర్ మా ఇంటి దగ్గరే ఉన్న ఒక శౌర్య అని ఒక మేడం దగ్గరికి, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆవిడకి ఆ ఏజ్లో 75 ఇయర్స్ అలా ఏజ్ ఉండొచ్చు. క్యాజువల్గా మా బ్రదర్తో పాటు నన్ను కూడా ట్యూషన్కి పంపించారు బిఫోర్ గోయింగ్ టు స్కూల్. సో ఆల్ఫాబెట్స్, లెటర్స్ నేర్పించే క్రమంలో ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా గట్టిగా తొడపాసం పెట్టేవారు. సో అది చూసి నేను నిజంగా, అంటే మిస్టేక్ అనేది లైఫ్లో ఒకసారే చేయాలి, సెకండ్ టైం చేస్తే ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి మిస్టేక్ అనేది చేయకూడదు. తెలియక ఒకసారి తప్పు చేస్తే తెలిసి తప్పు అనేది చేయకూడదు అనేది నేను అక్కడ నేర్చుకున్నాను మేడం. ఆఫ్టర్ దట్ ఎంటరింగ్ ఇన్ టు స్కూల్, అక్కడున్న టీచర్స్ కానీ అక్కడున్న ప్రిన్సిపల్ మేడం కానీ చాలా చక్కగా లైక్ చేసేవారు, ఎంకరేజ్ చేసేవారు. నేను నా కెరీర్లో కానీ నా స్కూల్లో కానీ నేను ఒక టాపర్గా ఉన్నాను అంటే కేవలం పాజిటివ్ ఎంకరేజ్మెంట్. అంటే ఎప్పుడు నన్ను తిట్టిన వాళ్ళు కానీ లేదా కొట్టిన వాళ్ళు కానీ ఆ తర్వాత పీరియడ్లో లేరు. సో దట్ దాన్ని ఎంజాయ్ చేస్తూ నేను పెరిగాను కాబట్టి నా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ని కూడా నేను అదే డైరెక్షన్లో మూవ్ చేయాలని అనుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో తప్పు చేస్తే ఆఫ్టర్ ఎగ్జామ్ నేర్చుకోండి అని ఎలా అయితే గైడ్ చేస్తానో, సో డ్యూరింగ్ లైఫ్ పీరియడ్ ఎనీ మిస్టేక్ తెలియక ఏదైనా చేసినా కూడా పెద్దవాళ్ళు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా వెల్ విషర్స్ చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి తప్ప నెగిటివ్ డైరెక్షన్ లో తీసుకోకుండా ముందుకు వెళ్ళాలనేదే నా ఫీలింగ్ మేడం. మీలో ఆ సీడ్ ఫామ్ లో అప్పుడు తొడపాసం పెట్టి మీ టీచర్ శౌర్య మ్యామ్, అక్కడి నుంచి మీరు మోల్డ్ అయ్యారు. పెద్దలు చెప్పేది నిజమే కదా, మన మంచికే చెప్పారు కదా అని అక్కడి నుంచి ఇప్పుడు అఫ్ కోర్స్ తొడపాసాలు పెట్టే రోజులు లేవు, కానీ అట్లీస్ట్ ఫీడ్బ్యాక్ రూపంలో ఇచ్చి స్ట్రిక్ట్ గా చెప్పడం, తద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం అని చెప్పి మ్యామ్. అఫ్ కోర్స్ అందరికీ అన్ని రావు కదా మ్యామ్. మీ దృష్టిలో ఎంపీసీ బైపీసీ తీసుకునే స్టూడెంట్స్ కి అందరూ ఈ బెంట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అది ఉంటుందా మ్యామ్ యాక్చువల్లీ, లేకపోతే ఎనీబడీ కెన్ స్టడీ ఎనీథింగ్ అని నమ్ముతారా మీరు? నేనైతే మేడం స్టూడెంట్ కనుక ఫీల్ అయితే ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్ మైండ్ సెట్, అదొక్కటే అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతా. అంటే పేరెంట్స్ కమ్యూనిటీ ఏం చేయగలరు అంటే స్టూడెంట్ ఏది కోరుకుంటే అది ఇవ్వగలరు. అవును. అలాగే టీచింగ్ కమ్యూనిటీ మన దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్ కి చాలా చక్కగా టీచ్ చేస్తారు, వర్క్ చేయిస్తారు అంతే. బట్ ఎందుకు కొంతమంది స్టూడెంట్సే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతున్నారు అంటే బేసికల్ గా స్టూడెంట్ మైండ్ సెట్. అంటే నా టార్గెట్ ఇది, ఈ టార్గెట్ కి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి, ఆ వర్క్ చేసే క్రమంలో చిన్న చిన్న హర్డల్స్ వచ్చినప్పుడు అవి ఎలా క్రాస్ చేయాలి, ఆ నెగిటివ్ డైరెక్షన్ నుంచి పాజిటివ్ గా ఎలా మూవ్ అవ్వాలి అనే ఆలోచన ప్రతి స్టూడెంట్ కి ఉండాలి మేడం. అలా ఉంటే ఎవరైనా ఖచ్చితంగా రీచ్ అవుతారు, వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు. ఇది స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను మ్యామ్. క్వాలిఫై అయ్యి అవ్వనట్టు అంటే కొంచెం మార్క్స్ అత్యవసరగా వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ లో అవి ఇవి ఉంటాయి కదా, శ్రీ వశిష్ఠలో మీకు అలాంటి ఫెసిలిటీ ఉందా? ఉంది మేడం. కమింగ్ టు ఎంపీసీ మేడం, సో నేషనల్ వైడ్ మనం జేఈ మెయిన్స్ ఫేజ్ 1 అపీర్ అయిన తర్వాత ఏ స్టూడెంట్ అయినా ఒక చిన్న కారణం చేత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే లక్కీగా వాళ్ళకి ఏప్రిల్లో జరగబోయే ఫేజ్ 2 అనేది హెల్ప్ అవుతుంది. ఇది ఎంపీసీ పరంగా. కమింగ్ టు బైపీసీ వాళ్ళకి సింగిల్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ మే మంత్ లో వచ్చే ఫస్ట్ సండేనే వాళ్ళ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో జనరల్ గానే బైపీసీ స్టూడెంట్స్ కి ప్రతి చిన్న దానికి నేను సీట్ మిస్ అవుతానేమో అనే ఫీలింగ్ అనేది ఎక్కువగా నేను చూసేదాన్ని. సో నేను ఎప్పుడు స్టూడెంట్ గైడ్ చేసే క్రమంలో ఒకటే పాయింట్ మేడం, సో మీరు సబ్జెక్ట్ ని బాగా కాన్సన్ట్రేట్ చేసి వినండి, వర్క్ చేయండి, రికలెక్ట్ చేసుకోండి, ఎగ్జామ్ లో సీరియస్ గా రాయండి, ఆఫ్టర్ ఎగ్జామ్ కరెక్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ లో కొద్దిమంది స్టూడెంట్స్ మీరు అన్నట్లుగా విన్ అవుతారు, కొద్దిమంది స్టూడెంట్స్ బోర్డర్ లో మిస్ అవుతారు. అలాంటి స్టూడెంట్స్ ని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దగ్గరికి తీసుకుని నో ప్రాబ్లం నాన్న, ఓల్డెన్ డేస్ లో నాట్ ఈవెన్ సింగిల్ స్టూడెంట్ కూడా ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్మీడియట్ తో పాటు మెడికల్ సీట్ తెచ్చుకునే పరిస్థితి అప్పుడున్న పరిస్థితిలో లేదు. అంటే అప్పుడున్న మెడికల్ సీట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉండేవి. బట్ నవే డేస్ మన గవర్నమెంట్స్ చాలా చక్కగా నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ రావడం వలన కాంపిటీషన్ అనేది లిటిల్ బిట్ తగ్గింది. ఈ ప్రాసెస్
క్లాసెస్ లో మెజారిటీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యి సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా నేర్చుకుంటారో వాళ్ళందరూ చాలా బాగా చేయగలుగుతారు. సో మీరు అలానే వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. డే 1 ఇట్ సెల్ఫ్ ఇంటర్మీడియట్తో అంటే మీకు తెలియంది కాదు, ప్రాక్టికల్స్ అని లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ అని ఒక 15-20 days కొంత స్టూడెంట్ డీవియేట్ అవుతారు ఫ్రమ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. అవును. వెరాస్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ దెర్ ఈస్ నో అదర్ ఎగ్జామ్. కంప్లీట్ గా నీట్ కోచింగ్ మీదనే వెళ్తారు కాబట్టి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బెటర్ గా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యి రావాలి తప్ప పేరెంట్ ఫోర్స్ తోటో లేకపోతే ఎవరో చెప్పారనో లాంగ్ టర్మ్ కి రాకూడదండి. సో నేను లాంగ్ టర్మ్ చేయాలి మంచి చోట, అంటే నేను ఎయిమ్స్ లోనో జిప్మర్ లోనో లేదా టాప్ మెడికల్ కాలేజెస్ లోనో నేను సీట్ తెచ్చుకోవాలన్న ఎయిమ్ తో గనక వస్తే గన్ షాట్ గా తెచ్చుకుంటారు. సో అలాంటి పిల్లలు మాత్రమే లాంగ్ టర్మ్ కి రావాలని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మ్యామ్ ప్రమీల మ్యామ్ మీ దగ్గర ఐ థింక్ 1000 మంది పిల్లలు ఉన్నారు. అవును. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మ్యామ్? బిల్డింగ్స్ వచ్చేటప్పటికి మేడం మావన్నీ అంటే 100 members కెపాసిటీ, 150, 200 ఇలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న బిల్డింగ్స్ మూలాన బిల్డింగ్ పరంగా చూస్తే మోర్ దాన్ 50 బిల్డింగ్స్ ఉంటాయి అన్ని ఏరియాస్ లో. ఎస్, అంటే ఓన్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, అది. ఓన్లీ విజయవాడ అండ్ హైదరాబాద్ నేను మాట్లాడేది. సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న బిల్డింగ్స్ మూలాన బిల్డింగ్స్ ఎక్కువగా ఉంటాయి. 100 members ఉన్న బిల్డింగ్ లో అయినా ఒక ఫ్రంట్ ఆఫీస్, ఒక వైస్ ప్రిన్సిపల్, అకాడమిక్ అండ్ అడ్మిన్, ప్రిన్సిపల్ అండ్ డీన్ ఇలాంటి డిజిగ్నేషన్స్ తో నేను అడ్మిన్ డిపార్ట్మెంట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దట్ ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ అనేది ఇవ్వగలుగుతాం. అలాగే డే స్కాలర్స్ అయినట్లయితే ప్రతి సెక్షన్ కి ఒక మెంటర్, దానితో పాటు ఒక అసోసియేట్, వాళ్ళు కాకుండా ఫ్లోర్ లో ఒక వైస్ ప్రిన్సిపల్ లెవెల్ పర్సన్ ఎప్పటికప్పుడు స్టూడెంట్ ని వాళ్ళ అటెండెన్స్ చూసుకుంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ స్టూడెంట్ డే పరంగా మెయిన్ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవసరమైతే పేరెంట్స్ తో మాట్లాడుకోవడం, మన స్టాఫ్ని ఇంటికి పంపించి సిచ్యువేషన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, స్టూడెంట్ ప్రాపర్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా ఎప్పటికప్పుడు మన అడ్మిన్ డిపార్ట్మెంట్ పేరెంట్ కమ్యూనిటీతో కూడా టచ్లో ఉంటూ స్టూడెంట్ పర్ఫార్మెన్స్తో పాటు డిసిప్లిన్ని కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది మోర్ అడ్వాంటేజ్ మేడం. సో ఇలాంటి అడ్మిన్ డిపార్ట్మెంట్ని మనం ప్రాపర్ డైరెక్షన్లో కనుక మూవ్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అగైన్ సిస్టమాటిక్గా కరికులంలో ఇన్వాల్వ్ అవుతారనేదే నా ఫీలింగ్ మేడం. ఐ థింక్ థరోగా చదివేశారు మ్యామ్ మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్యవస్థ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కావాల్సిన మెయిన్ థింగ్స్, స్టూడెంట్ సైకాలజీ ఏంటి, అలాగే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు, అన్నీ కలగలిసిన ఒక మేలిమి ఏంటది మిశ్రమం అని చెప్పచ్చు శ్రీ వశిష్ఠ. మ్యామ్ శ్రీ వశిష్ఠ అని వశిష్ఠ మహాముని పేరు పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఓన్లీ వన్ థింగ్ మేడం. సో జనరల్గా వశిష్ఠ మహాముని ఎలా అయితే రామునికి గురువుగా ఉన్నారో మా దగ్గరున్న ప్రతి టీచర్ అలా ఒక స్టూడెంట్ని మౌల్డ్ చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం మేడం. అంటే వశిష్ఠ మహర్షి ఎలాగైతే మంచి డైరెక్షన్లో వాళ్ళ స్టూడెంట్స్ని మౌల్డ్ చేశారో మా శ్రీ వశిష్ఠలో ఉన్న ప్రతి అడ్మినిస్ట్రేటరు, ప్రతి టీచర్ కూడా స్టూడెంట్స్ని అలానే ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన, అందుకనే ఆ పేరు నేను తీసుకోవడం జరిగింది. సో చాలా బాగుంది మ్యామ్. ఇప్పుడు ఆల్రెడీ మీకు 100-150 స్టూడెంట్స్ ఉన్న బిల్డింగ్స్ ఫిల్అప్ అయిపోయి ఉంటే ఇప్పుడు కొత్త అడ్మిషన్స్ కోరుకుంటున్న వాళ్ళకి మరి స్పేస్ ఉంటుందా? ఉంటుంది మేడం. ఎందుకంటే సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బయటకు వెళితే ఆ ప్లేస్ ని జూనియర్స్ తో ఫిల్ చేస్తాం. రైట్. సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. లిమిటెడ్ స్ట్రెంత్ తో తీసుకుంటాం కాబట్టి గన్ షాట్ గా సీనియర్స్ ప్లేస్ ని కమింగ్ జూనియర్స్ రీప్లేస్ చేస్తారు. అండ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి మ్యామ్ డే స్కాలర్స్ అందరికి? డే స్కాలర్స్ మార్నింగ్ 8 నుంచి అప్ టు ఈవినింగ్ 5:30 మేడం. అంటే మా దగ్గర ప్రతిదీ కూడా సబ్జెక్ట్ కి టీచింగ్ అవర్ ఫాలోడ్ బై స్టడీ అవర్ మేడం. అంటే పర్ లెక్చరర్ 3 సెక్షన్స్ మాత్రమే అలాట్ చేస్తాము. ఈచ్ సెక్షన్లో లిమిటెడ్ స్ట్రెంత్తో ఉన్నప్పుడు ఒక 1.5 అవర్ క్లాస్ టీచ్ చేసి ఫాలోడ్ బై స్టడీ అవర్ ఇచ్చినప్పుడు టీచర్ అండ్ స్టూడెంట్ అంటే ఆ కమ్యూనికేషన్ కూడా వీలవుతుంది కాబట్టి డే అండ్ రెసిడెన్షియల్ 2 లొకేషన్స్లో కూడా 8 to 5:30 టీచింగ్ ఫాలోడ్ బై స్టడీ అవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెసిడెన్షియల్ లో ఎలా ఉంటుంది మ్యామ్ ఫెసిలిటీ? రెసిడెన్షియల్ కూడా మార్నింగ్ 8 to 5:30 టీచింగ్ మేడం. ఈవినింగ్ 6 onwards స్టడీ అవర్స్ ఉంటాయి. సో రెసిడెన్షియల్ పార్ట్ హాస్టల్ కి సంబంధించి తీసుకుంటే విత్ లిమిటెడ్ స్ట్రెంత్ అటాచ్డ్ టాయిలెట్స్ తోటి 4 to 5 members రూమ్స్ తోటి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ బహుశా ఇది కొన్ని ఏరియాస్ లో అందుబాటులో ఉండొచ్చు అది. బట్ ఇంకా మీ శ్రీ వశిష్ఠ బాగా చొచ్చుకుపోతుంది కాబట్టి ఇంకా అతి త్వరలో ఇంకా రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వచ్చిన ఆశ్చర్యం లేదు. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆల్ నేను ఫస్ట్ నుంచి ఫీల్ అయింది శ్రీ వశిష్ఠాని ఎక్కువ స్ట్రెంగ్త్ని పుల్ చేసేసి వాస్ట్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్న అంబిషన్ నాకు లేదు మేడం. ఉన్న వాళ్ళని సో మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చిన ప్రతి స్టూడెంట్ ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలి అన్న అంబిషనే. దానికి తోడు నేను ఒక బిల్డింగ్ పెట్టగానే సరిపోదు మేడం, దాంట్లో వర్క్ చేస్తున్న టీం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మంచి లెక్చరర్స్ దొరకడమే కష్టం మ్యామ్. టీచింగ్ స్టాఫ్ తో పాటు అడ్మినిస్ట్రేటర్స్, ఈ ఇద్దరిని నేను కరెక్ట్ గా ప్లేస్ చేయగలిగినప్పుడే నేను ఎక్స్పాన్షన్ కి వెళ్తాను తప్ప, నాకు అవకాశం వచ్చింది, స్ట్రెంత్ వస్తోంది కాబట్టి నాకు ఎక్కడ బిల్డింగ్ దొరికితే అక్కడ నేను లొకేట్ అయిపోయి కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేయాలని నేను అనుకోలేదు మేడం. చాలా ఉన్నతంగా ఉన్నాయి మీ ఆలోచనలు. కానీ నిజంగా అసలు అంటే ఒక హాయిగా టీచింగ్ ప్రొఫెషన్ లో, అడ్మిన్ ప్రొఫెషన్ లో ప్రిన్సిపల్ గా మీకు కెరియర్ ఒకలా వెళ్ళేది వితౌట్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ మీరు ఇందులోకి తెలిసి వచ్చారంటే చాలా కన్విక్షన్ బలంగా ఉండి వచ్చారు మ్యామ్. అండ్ అలాగే విద్యార్థులు కూడా అదే లెవెల్లో బెనిఫిట్ అవుతున్నారు. చాలా బాగుంది మీ జర్నీ గురించి వినడం, తెలుసుకోవడం. చాలా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మీకుండే క్లారిటీ మాత్రం అద్భుతం. సో ఇవాళ మా స్టూడెంట్స్ కి, సుమన్ టీవీ చూస్తున్న పేరెంట్స్ కి ఏం చెప్తారు? సో స్టూడెంట్స్ కమ్యూనిటీ ఒకటే మేడం, ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్న దాంట్లో డే వన్ ఇట్ సెల్ఫ్ స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఫీల్ అయితే తప్ప వాళ్ళు జేఈ మెయిన్స్ అయినా, అడ్వాన్స్డ్ అయినా, నీట్ అయినా క్రాక్ చేయలేరు. స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వనంత వరకు అది ఎవరు చెప్పారు అనేది కాదు, అది ఖచ్చితంగా స్టూడెంట్ మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ పేరెంట్ గైడ్ లైన్స్ ప్రతి ఒక్కటి నేనైతే చెప్తానండి. ప్రతి స్టూడెంట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో, అంటే నెగటివ్ డైరెక్షన్ లో ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా థాట్ వచ్చినా కూడా అది పేరెంట్స్ కానీ, టీచింగ్ కమ్యూనిటీకి కానీ, అడ్మిన్ కమ్యూనిటీ కానీ షేర్ చేయాలి. నాకేదో బాధ ఉంది అని మనసులో పెట్టేసుకుంటే మాత్రం అది ఎవరు తెలుసుకోలేరు, దాన్ని రెక్టిఫై చేయలేరు. సో ప్రతి స్టూడెంట్ సబ్జెక్ట్ పరంగా కావచ్చు, అదర్ దాన్ సబ్జెక్ట్ కావచ్చు, ఎనీ నెగటివ్ ఇష్యూ, ఎన్ని తను ఇష్టపడని ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే షేర్ చేసినట్లయితే దాని కరెక్ట్ ప్రాపర్ డైరెక్షన్ లో వెల్ విషర్స్ కానీ, టీచింగ్ కమ్యూనిటీ కానీ, పేరెంట్స్ కమ్యూనిటీ కానీ ప్రాపర్గా స్టూడెంట్స్ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా ఉండాలి అనేది నా అంబిషన్ మేడం. కమింగ్ టు పేరెంట్స్, నేను ఆల్రెడీ చెప్పాను. సో పేరెంట్స్ కమ్యూనిటీ కూడా చిల్డ్రన్ని, అది టీచింగ్ కమ్యూనిటీ కానీ, పేరెంట్స్ కమ్యూనిటీ కానీ పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అయ్యేలాగా డైరెక్ట్ చేయాలి తప్ప కోప్పడడం కానీ, కొట్టడం కానీ, లేదా బ్లాక్ మెయిలింగ్, ఐ మీన్ ఇలా ఎస్ అలా చెయ్యొద్దు. అంటే ఫోను యూజ్ చెయ్యొద్దు అనేది నా ఒపీనియన్ కాదు, దానికి ఒక టైం. సో ఒక 10 minutes 15 minutes నువ్వు మాట్లాడుకో, ఇబ్బంది లేదు. బట్ ఏంటి అనేది పేరెంట్ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. సో వన్స్ ఒకసారి మొబైల్కి ఎడిక్ట్ అయితే పెద్దవాళ్ళైనా కానీ దాన్ని అలా అలవాటు చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు తొందరగా దానికి ఇంట్రెస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేసుకుని చిల్డ్రన్ని కనుక మనం చేసే పనిలో, అంటే పేరెంట్ ఏ వర్క్ చేస్తే ఆ వర్క్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసినట్లయితే కొంత డీవియేట్ అవుతారనేది నా ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ అనుకోండి, వంట చేస్తూ ఉన్నారు, వాళ్ళ అమ్మాయినో అబ్బాయినో పిలుచుకుని ఆ వంటగదిలో మాట్లాడుకుంటూ అది ఎలా చేయాలి అనేది చెప్పగలగడం కానీ, ఫాదర్ అయితే బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి చక్కగా ఇలా వెళ్ళాలి, షాపింగ్ ఇలా చేయాలి, వాళ్ళు ఇంత అడిగినప్పుడు మనం ఇలా అడగాలి అనేది చెప్పడం ద్వారా కానీ చిన్నప్పటి నుంచి గైడ్ చేసినట్లయితే పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ తో ప్రతి విషయాన్ని షేర్ చేస్తారు. పేరెంట్స్ కూడా అన్ని విషయాలు పిల్లలతో షేర్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళ మనసులో, పిల్లల మనసులో ఎలాంటి నెగటివ్ థాట్ ఉండదు అనేది నా ఫీలింగ్. ఉండకుండా చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ అండ్ టీచింగ్ కమ్యూనిటీ. చాలా చాలా బాగుంది మ్యామ్. మీరు ఐ థింక్ అందరి పాయింట్స్ ఆఫ్ వ్యూ నుంచి అందరూ సంతోషంగా ఉండేలాగా ఈ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో కూడా ఒక పాజిటివ్ అవుట్లుక్తో శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. అండ్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల చాలామంది పిల్లలు బాగుపడతారు, ఇంకా వృద్ధిలోకి వస్తారు, సెటిల్ అవుతారు చక్కగా అని మా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టుడే. థ్యాంక్ యూ. నమస్తే.